మంచి జాబ్ తెచ్చుకోవాలి అనే వాళ్ళకి ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది. గ్రూప్ 2 సాధించాలంటే మనకి మినిమమ్ 1 ఇయర్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ దట్ టు మినిమమ్ ఆఫ్ 8 అవర్స్. అంటే 8 అవర్స్ని మ్యాక్సిమం అనుకోకండి, దిస్ ఈజ్ మినిమమ్ 8 అవర్స్. అంటే మనకి ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్లో మనం 8 అవర్స్ స్లీప్ అవసరం అవుతుంది. బాగా చదివే వాళ్ళకి, కష్టపడి చదివే వాళ్ళకి 8 అవర్స్ స్లీప్ ఉంటే ఎవ్రీడే ఎఫెక్టివ్గా మనకి డే నడుస్తుంది. సో 24లో 8 తీసేస్తే 16 అవర్స్. ఇంకా 16 అవర్స్లో ఒక 4 అవర్స్ ఫుడ్ కానీ అన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ అన్నీ చూసుకుంటే, ఈవినింగ్ ఒక టీ బ్రేక్ అలా చూసుకుంటే ఓవరాల్గా ఒక రఫ్గా ఒక 4 to 6 అవర్స్ తీసేయండి. డెఫినెట్లీ ఏదో ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. 4 to 6 అవర్స్ తీసేస్తే మనకి మిగిలేదు ఇంకా 12 అవర్స్. 12 అవర్స్లో ఖచ్చితంగా మనకి 8 + 6 14 అంటే 10 అవర్స్ ఉంటుంది. 10 అవర్స్లో మనం 8 అవర్స్ పెట్టాలి. మినిమం 8 అవర్స్ పెట్టి ఏమైనా ఎక్స్టెన్షన్ ఒక 1 అవర్ ఎక్స్టెన్షన్ 2 అవర్స్ ఎక్స్టెన్షన్ కూడా చేయగలుగుతా ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో 8 అవర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, 1 ఇయర్ ప్లాన్ ఎలా ఉండాలి, 1 ఇయర్లో మనం ఎలాగా ఇచ్చిన సిలబస్ అంతా కవర్ చేయగలుగుతాం, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ వీడియో. డెఫినెట్లీ మనకి 8 అవర్స్ మినిమం పెడితేనే మనకి గ్రూప్ 2 పర్టికులర్గా సిలబస్ ఈజ్ సో హ్యూజ్ దట్ ఇట్ రిక్వైర్స్ మినిమం 8 అవర్స్ డే ఫర్ 1 ఇయర్. 1 ఇయర్లో అది ఎలాగా ఏంటి అనేది మీకు చెప్తాను. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. ఈ టెలిగ్రామ్ గ్రూప్ మీకు డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. యూ కెన్ జాయిన్, ఎనీవన్ కెన్ జాయిన్ ఇన్ దిస్ గ్రూప్. అండ్ దిస్ ఈజ్ మై యాప్ లింక్ కూడా పెడతాను. ఈ యాప్ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ, యూ ఆర్ వెల్కమ్. సో నౌ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దిస్ గ్రూప్ 2 సిలబస్ అండ్ హౌ టు ప్లాన్ ఫర్ 1 ఇయర్. ఇప్పుడు మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. ప్రిలిమినరీలో మనం 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. 150 క్వశ్చన్స్ 5 సెక్షన్స్ 30 క్వశ్చన్స్ ఇచ్. సో నేను ఈ వీడియోలో మీకు 1 ఇయర్ ప్లాన్ అని చెప్పేదానికి మెయిన్ కారణం ఏంటంటే, రఫ్గా మనకి ఒక 10 హెడ్స్ వస్తాయి రఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఒక హెడ్ అనుకోండి, తర్వాత జాగ్రఫీ ఒక హెడ్, ఇండియన్ సొసైటీ ఒక హెడ్, కరెంట్ అఫైర్స్ ఒక హెడ్, మెంటల్ ఎబిలిటీ ఒక హెడ్. సో ఇక్కడికి 5 హెడ్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, 5 హెడ్స్. తర్వాత మనకి మెయిన్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఒక హెడ్ అనుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు, మన భాషలో మనం పాలిటీ అంటాం. పాలిటీ అంటే నథింగ్ బట్ విల్ బి రీడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది మనకు దొరికే టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న ఆర్టికల్స్నే మనకి లక్ష్మీకాంత్ గారు కానీ ఎనీ అదర్ స్టాండర్డ్ బుక్స్ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత నెక్స్ట్ కమ్స్ ఎకానమీ. మీరు ఎకానమీ మాత్రం 2 హెడ్స్ కింద తీసుకోండి. ఇండియన్ ఎకానమీ ఒక హెడ్, ఏపీ ఎకానమీ ఒక హెడ్, తర్వాత ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అలాగా మనకి 5 హెడ్స్ వచ్చినాయి, మొత్తం టోటల్ 10 హెడ్స్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వీ హ్యావ్ టు రీడ్ ఇన్ కాంబినేషన్. అంటే ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం లైన్ అస్యూమ్ చేసుకోవాలి. 1 ఇయర్ ప్లాన్లో వీ హ్యావ్ టు అస్యూమ్ ఏ టైం లైన్ ఎలాగంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది సమ్డే విల్ బి రిలీజ్డ్. అక్కడ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్కి అంటే 150 క్వశ్చన్స్ ఎగ్జామ్కి మీకు ఎట్ ద మ్యాక్స్ 4 మంత్స్ అనుకోండి, 4 మంత్స్ ఇస్తారు. ప్రిలిమ్ టు మెయిన్స్ ఇంకా 4 మంత్స్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఇక్కడ ఒక 4 మంత్స్ ఉంటే 8 మంత్స్ అయింది. బట్ వీ నీడ్ 12 మంత్స్. ఆ 12 మంత్స్ ఎప్పుడంటే బిఫోర్ నోటిఫికేషన్. మినిమం నేను చెప్పేది మినిమం థింగ్స్. నోటిఫికేషన్ ముందే మనం 4 మంత్స్ వర్క్ చేయాలి. అప్పుడే మనం రాసే ప్రిలిమినరీ ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి కరెక్ట్గా ఈ 4 మంత్స్ సూట్ అవుతాయి. ఈ 4 మంత్స్ చేస్తేనే ఈ ప్రిలిమినరీ ముందు 4 మంత్స్ కరెక్ట్గా యూటిలైజ్ అవుతాయి. అలాగే ప్రిలిమినరీ టు మెయిన్స్ ఇంకో 4 మంత్స్ కరెక్ట్గా యూటిలైజ్ అవుతాయి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ మీరు బుక్స్ ఓపెన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 మంత్స్లో ఆ 5 హెడ్స్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది అనమాట. అంటే హరిబరి అయిపోద్ది. మీరు కొన్ని హెడ్స్ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఒక హెడ్ని ఒకసారి చదువుకుని వెళ్ళాల్సి వస్తుంది. అంటే దెర్ విల్ బి నో టైం ఫర్ రివిజన్. ఎప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ ఓపెన్ చేస్తాయి. అట్లాగే అట్ ద సేమ్ టైం ప్రిలిమినరీ టు మెయిన్స్ 5 హెడ్స్ ఉన్నాయి మనకి. ఆ 5 హెడ్స్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన మరుసటి రోజే స్టార్ట్ చేయండి. బట్ ఈ 4 మంత్స్లో ఈ 5 హెడ్స్ కంప్లీట్ చేసి గుడ్ మార్క్స్, బెస్ట్ మార్క్స్, అంటే అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే మీకు ఆ 5 హెడ్స్ ఆర్, ఈ మొత్తం టోటల్ 10 హెడ్స్ ఆర్ సో హ్యూజ్. మీకు ఈ 4 మంత్స్ టైం వచ్చేసరికి ప్రాక్టికల్గా ఏం చేస్తాయంటే, సబ్జెక్ట్స్ అంతా హ్యూజ్ అంటే మిమ్మల్ని ఒక్కసారి చదివి రిలేటెడ్ చేస్తాయి ఎగ్జామ్కి. అంటే రివిజన్ అన్న మాటే ఉండదు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతాం అనమాట. అరే రివిజన్ చేస్తే మనకి కొన్ని తప్పులు చేసాం, కరెక్ట్గా పెట్టుండేవాళ్ళేమో, రివిజన్కి టైం సరిపోలేదు. ఆ రివిజన్కి టైం ఎందుకు సరిపోదంటే, నోటిఫికేషన్ కన్నా ముందు ఒక మినిమం 4 మంత్స్ ప్రిపరేషన్ లేకపోతే యూ విల్ నాట్ ఫైండ్ యాంపుల్ సమ్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ పీరియడ్, నోటిఫికేషన్ టు మెయిన్స్. మీరు ప్రతిసారి కూడా 2023 నోటిఫికేషన్ 24లో మీకు ప్రిలిమినరీ ఫాస్ట్గా పెట్టారు, 3 మంత్స్లో పెట్టేశారు. మెయిన్స్కి వచ్చేసరికి డ్యూ టు వేరియస్ రీజన్స్ 1 ఇయర్ పోస్ట్ పోయింది. ప్రిలిమ్ టు మెయిన్స్ 1 ఇయర్కి వెళ్ళింది. అంటే February 25th ప్రిలిమ్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ February 23rd మెయిన్స్ జరిగింది. దట్ ఈస్ ఏ వన్ టైమ్ అఫేర్. అంటే ఆ పర్టికులర్ ఇయర్లో మీకు అలాగా సిచ్యువేషన్స్ అరైజ్ అయినాయి కాబట్టి మీకు ప్రిలిమినరీ టు మెయిన్స్ 1 ఇయర్ దొరకడం అనేది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. మీరు గత 20 years బ్యాక్ వెళ్ళండి, అలా ఎప్పుడూ జరగలేదన్నమాట. ఏదైనా అడిగితే కనుక ఒక 1 or 2 months పోస్ట్పోన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మెయిన్స్ డెఫినెట్లీ మీకు మాక్సిమం 4 to 5 months ఆర్ మ్యాక్స్ 6 months అంతకన్నా ఎక్కువ టైం ఉండదు. బట్ ఆ 4 to 5 months 6 monthsలో మీరు కవర్ చేయాల్సిన సిలబస్ చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడు ఏంటంటే సిలబస్ ఎదురుగా పెట్టుకుంటే అప్పుడు ఎంత ఉంది, ఎంత చదవాలి అనేది అవగాహన వస్తూ ఉంటుంది. బట్ జనరల్గా మనం నోటిఫికేషన్ రాకముందు ఏం చేస్తామంటే, నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటాం. సిలబస్ ఓపెన్ చేస్తే ఎంత చదవాలనే గ్రావిటీ తెలుస్తుంది. సిలబస్లో ఉన్న హెడ్స్ చూస్తున్నా లేదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసినా వీ విల్ ఫీల్ ద గ్రావిటీ ఆఫ్ ద సిలబస్, అంటే హెవీ ఎంత ఉంది అనేది.
చాలా హెవీగా ఉంటుంది. యూ మైట్ బీ నోయింగ్ నౌ. డెఫినెట్గా మొత్తం చదివి మళ్ళీ రివైజ్ చేసి వెళ్ళాలంటే వీ నీడ్ ఎ డెఫినెట్ ప్లాన్. సో నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు సజెస్ట్ చేసే ప్లాన్ ఏంటంటే, ఆ ప్లాన్ చెప్పే ముందు మై లాజిక్ ఈజ్ సింపుల్. అంటే లాజిక్ లాగా వెళ్తాను, లాజిక్లోంచి ఆ ప్లాన్ బయటకు వస్తుంది. లాజిక్ ఈజ్ సింపుల్ ఇన్ ద వే దట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీకి మనకి సపోజ్ 4 months టైం ఉంది అనుకుందాం. ఈ 4 monthsలో 5 heads కంప్లీట్ చేయాలి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ మనకి అన్నిటికంటే లార్జ్ పార్ట్ విచ్ విల్ కన్జ్యూమ్ మోర్ టైమ్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. దీన్ని మనం ఈ నోటిఫికేషన్ కన్నా ముందు 4 monthsలో ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీని కానీ మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుదాం అనుకుంటే ఏమవుతుందంటే ఇది అవ్వదు, ఈ మిగతా సబ్జెక్ట్స్కి టైం ఇవ్వదు. అదే కదండి, ఇది అవ్వదు. ఇండియన్ హిస్టరీ ఏన్షియన్ టు మిడివల్ టు మోడర్న్ అనేది చాలా హ్యూజ్ సిలబస్. సో ఇండియన్ హిస్టరీ అవ్వదు, మిగతా సబ్జెక్ట్స్కి టైం ఇవ్వదు. సో దట్ డేంజరస్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇండియన్ సొసైటీ మెటీరియల్ ఉంటే అయిపోతుంది, కరెక్ట్ మెటీరియల్ కానీ దొరికితే ఇట్ విల్ బి డన్. సో పెద్ద ఇష్యూ కాదు సొసైటీ. అలాగే ఇండియన్ జాగ్రఫీ కూడా మనకి ఎన్సీఆర్టీస్ వర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ. సో అది కూడా అయిపోతుంది. బట్ ఇండియన్ హిస్టరీ అన్నీ అవుతాయి, ఏదైనా టైం పెడితే ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ అవుతాయి. బట్ ఈ 4 monthsలో డేంజరస్ సబ్జెక్ట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ విచ్ విల్ కన్జ్యూమ్ ఇట్స్ టైమ్ ఇన్ టోటల్. మీరు 8 hours డైలీ పెడతారు, అప్పుడు కూడా లేదా 10 hours పెడతారు. అప్పుడు మీకు ఆ 4 monthsలో ఇండియన్ హిస్టరీ విల్ కన్జ్యూమ్ ఏ లాట్ ఆఫ్ టైం. మిగతా వాటికి సబ్జెక్ట్కి మీకు అసలు చదవడానికి కానీ రివైజ్ చేయడానికి కానీ టైం ఇవ్వకుండా పడేస్తుంది. సో అందుకని వీ హ్యావ్ టు డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ బిఫోర్ నోటిఫికేషన్. ఇట్స్ ఎ స్టాటిక్ థింగ్, మీకు అందరూ తెలిసిందే, చరిత్ర మారదు. సో మనం ఇనిషియల్ 4 monthsలో మనం ఇండియన్ హిస్టరీని ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ రెండు వేరువేరుగా చూడండి. ఇప్పుడు మనం మెయిన్స్కి వచ్చేసరికి 4 heads అండ్ 5 heads ఉంటాయి. మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమ్ టు మెయిన్ మళ్ళీ మనకి 4 months ఉండొచ్చు కదా. ఇక్కడ మీకు మళ్ళీ 5 heads కింద చేస్తున్నాం. 5 heads ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి 3rd head ఏంటంటే ఇండియన్ ఎకానమీ అంటున్నాను, 4th head ఏపీ ఎకానమీ అంట. ఎందుకంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి, రెండు హ్యూజ్గా ఉంటాయి, రెండు డిఫరెంట్గా చదవాలి కూడా. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఆర్ నాట్ ద సేమ్. అంటే ఆర్థిక ఎకానమీ బట్ చదివే అంటే ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి సబ్జెక్ట్ చదవాలి, ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ప్యూర్లీ మన అప్లికేషన్ అంటే మన ఏపీ ఎకానమీ ఎలా ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్స్ ఉండవు. అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రకరకాల సెక్టర్స్లో ఏమేమి చేస్తుంది అనేది వీ హ్యావ్ టు స్టడీ. సో ఏపీ ఎకానమీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. ఇంకా 5th సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది పెద్ద హ్యూజ్ సిలబస్. సో ఇందులో మనకి డేంజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్. ఇండియన్ ఎకానమీలో 80% ఆర్ కాన్సెప్ట్స్, 20% ఈజ్ ఇండియన్ కరెంట్ ఎకానమీ. అందుకని మనం ఈ ఇనిషియల్ 4 months అంటే ప్రిలిమినరీ కన్నా ముందు ఫైనల్గా మనం డిసైడ్ చేసి చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే అల్టిమేట్గా వాట్ ఐ హ్యావ్ కంక్లూడెడ్ ఈస్ నోటిఫికేషన్ కన్నా ముందు 4 monthsలో మనం చేయాల్సిన సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ. ఇది ఎలా చదవాలనేది కూడా నేను మీకు ఒక చిన్న రఫ్ స్కెచ్ ఇస్తాను. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది. ఇండియన్ పాలిటీ మనం ముందు కంప్లీట్ చేయడం వల్ల మీకు ఇది సొసైటీ కూడా ఉపయోగపడుతుంది. సొసైటీలో 3rd chapter అంతా కూడా మీకు ఇండియన్ పాలిటీలోంచే మనం ఈ సొసైటీ 3rd chapter చదువుతాం. అంటే ఇక్కడ ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ కవర్ చేస్తున్నాం, సొసైటీ కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఒకటి మనం కాన్సెప్ట్స్ వైజ్ నేర్చుకోవాలి. ఇవి మన 8 hours షెడ్యూల్. మినిమం 8 hoursలో మనం ఈ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ చదవాలి, ఇండియన్ పాలిటీ చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి. సో ఆ 8 hours ఈ 4 months ఎలాగ షెడ్యూల్ చేసుకోవాలంటే ఇందులో ఒక చిన్న థింగ్ ఏంటంటే మనకి 8 hoursలో మీరు 10 heads చదవాలనేది ఒక రకంగా ఇంప్రాక్టికబుల్ అంటాం. లేదా అది చదవాలి 8 hours to 10 hoursలో ప్రతి సబ్జెక్ట్ని చదివేయాలి అనే ఒక భయం ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎక్కడో చోట మనం వీ హ్యావ్ టు కన్స్ట్రైన్ అవర్ సెల్ఫ్, అవర్ థాట్స్, అవర్ రష్ తగ్గించుకుని ప్రాక్టికల్గా ఏ సబ్జెక్ట్స్ అయితే ఆ 4 monthsలో మనం ఇనిషియల్ 4 monthsలో కంప్లీట్ చేసుకోగలము, ఆ 4 monthsలో మనం సబ్జెక్ట్స్ని ఎంచుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ ఎలాగంటే నేను ఆ కంక్లూజన్కి ఎలా వచ్చాను, మనం 4 monthsలో ఏం చేయాలనేది. ఇండియన్ హిస్టరీ ఈ 4 monthsలో కంప్లీట్ చేయకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద టాస్క్ అయిపోతుంది. అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కానీ ఈ 4 monthsలో మనం కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండకపోతే ఆ ప్రిలిమ్ టు మెయిన్స్లో మీకు బర్డెన్ అయిపోతుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ మనం ఈ 4 monthsలో కంప్లీట్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీకి వీ హ్యావ్ టు రివైజ్ ఇండియన్ హిస్టరీ. మిగతా సబ్జెక్ట్స్కి టైం సరిపోతుంది. ఇది రివిజన్లో ఉంటుంది ఈ సబ్జెక్ట్. అలాగే సొసైటీ కూడా మనం ఇండియన్ పాలిటీ చదువుతున్నాం కాబట్టి దట్ విల్ ఆల్సో బి రివిజన్ కొంత పార్ట్. తర్వాత ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ కానీ ఈ 4 monthsలో ఎగ్జామ్ నోటిఫికేషన్ కన్నా ముందు 4 monthsలో మీరు కంప్లీట్ చేయకపోతే ప్రిలిమినరీ అయిన తర్వాత బుక్స్ ఓపెన్ చేస్తే కనుక ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ విల్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ టైం. సో దాని అప్పుడు ఏమవుతుంది, 4 months ఈ రెండు ఒకసారి చదవగలుగుతారు, వన్ టైం రీడింగ్, నో రివిజన్. ఈ ఎఫెక్ట్ మీకు ఏపీ ఎకానమీ మీదని సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పడుతుంది. ఈ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ ఈ మిగతా 2 subjects మీద కూడా పడిపోతుంది. ఈ 3 కంప్లీట్ చేయడానికి మీకు మాక్సిమం టైం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా అవి 1 time రీడింగ్ అవుతాయి, ఇవి కూడా 1 time రీడింగ్ అవుతాయి. బట్ అది కాదు కదా, మనం 4 monthsలో ఆ ప్రిలిమినరీ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రిలిమ్ టు మెయిన్స్లో మన టార్గెట్ ఏంటి, ఏపీ హిస్టరీని రివిజన్ చేయాలి, అలాగే ఇండియన్ పాలిటీని రివిజన్ చేయాలి. ఇక్కడ మనం కరెంట్ పాలిటీని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ రివిజన్లో కరెంట్ పాలిటీని యాడ్ చేసుకుంటాం ఈ మెయిన్స్ నుంచి 8 months వెనక్కి వెళ్ళి. అలాగే ఇండియన్ ఎకానమీని రివైజ్ చేస్తూ 8 months ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ చూస్తాం. సో ఇది రివిజన్లో ఉంది, ఏపీ హిస్టరీ రివిజన్లో ఉంది, ఇండియన్ పాలిటీ రివిజన్లో ఉంది. ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ఇది ఎప్పటికప్పుడే. ఏపీ ఎకానమీ ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామే, ఏ సర్వేకి ఆ సర్వేనే. ముందుగా మీరు చదవడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సర్వే చదవాలి కాబట్టి
దట్స్ నాట్ సో మచ్ అడ్వైజబుల్. ఎగ్జామ్ ముందు ఆ 4 మంత్స్ ఉన్న సర్వేని, అప్పుడున్న కరెంట్ అఫైర్స్ని చదువుకుంటే ఏపీ ఎకానమీ ఆ టైం సరిపోద్ది. ఆ టైం సరిపోవాలంటే ఈ 3 రివిజన్లో ఉండాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చదవచ్చు, బట్ అప్పుడు కూడా ఇంకా ఎఫెక్టివ్గా విత్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్ అన్ని కూడా అప్పుడు చదువుకోవాలి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ముందు ఎందుకు పెట్టలేదంటే ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ టైం. ఆఫ్ కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ ఎక్కడో చోట ఏదో ఒకటి ఆపాలి కదా. ఇప్పుడు మొత్తం ఉన్న 8 hours 10 hours అన్ని పెట్టాం. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీని వెనక్కి పెట్టి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీని, ఇండియన్ ఎకానమీని పెడతాం. సో హౌ టు ప్లాన్ దోస్ 8 hours. ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మనకి చాలా చక్కగా ఏన్షియంట్ హిస్టరీ అని ఇచ్చారు, మిడివల్ హిస్టరీ అని ఇచ్చారు, మోడర్న్ హిస్టరీ అని ఇచ్చారు. ఇప్పుడు మన ఆంధ్ర హిస్టరీ అని సపరేట్ కాదు కదండి. ఇందులోనే ఇది ఇండియన్ హిస్టరీ అంటే మన ఆంధ్ర హిస్టరీ అందులో బట్ డీటెయిల్గా చదువుతాం. ఇండియన్ ఎకానమీ 30 మార్క్స్ చదువుతాం. ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ చదివితే ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్స్ చదువుతాం. సో ఈ రెండు ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలనేది నేను మీకు ఒక రఫ్ ఐడియా ఇస్తాను. దాన్ని మీరు ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో అది ఎలాగంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే మన స్టార్టింగ్ అప్పుడే టఫెస్ట్ మనకి జనరల్గా అందరికీ ఇబ్బంది పడేది ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీలో కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే చదవడం కొంచెం సులువుగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ ద నేమ్స్ ఆఫ్ అవర్ ఇండియన్ లీడర్స్ అండ్ బ్రిటిషర్స్. అండ్ రీసెంట్గా అంటే 1947 వెనక్కి 1857 ఐ సజెస్ట్ ప్రిఫర్ రీడింగ్ 1707 నుంచి మోడర్న్ ఇండియా అనుకుంటాను నేను. బట్ సిలబస్లో 1857 ఇచ్చారు కానీ మోడర్న్ ఇండియా స్టార్ట్స్ విత్ 1707. 1707 అన్న ఇయర్ ఎందుకు వచ్చిందంటే డెత్ ఆఫ్ ఔరంగజేబ్. దట్ ఈజ్ డెత్ ఆఫ్ ఔరంగజేబ్తో డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ జరుగుతుందో రైజ్ ఆఫ్ బ్రిటిష్ ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంటుంది. ప్యారల్గా డిక్లైన్ అంటే ఇక్కడ బ్రిటిష్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఐ టేక్ 1707 to 1947 యాజ్ మోడర్న్ ఇండియా. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి మనకి ఇక్కడ మోడర్న్ నేను ఐ సజెస్ట్ ఎనీ నేనైనా మీరైనా ఎవరైనా సరే అందరం ఫెమిలియారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి వీ ఫైల్ లిటిల్ బిట్ డిఫికల్టీ విత్ ఏన్షియంట్ అండ్ మిడివల్, విల్ బీ సమ్వాట్ కంఫర్టబుల్ విత్ మోడర్న్. సో ఆ యాంగిల్లో నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ సజెస్టింగ్ యూ టు రీడ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ మోడర్న్ ఏపీ. దానికి ఏంటి కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడర్న్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంటే ఆ పుష్ ఉంటుంది, అంటే కొంచెం చదవడం కూర్చోవడం అలవాటు అవుతుంది, ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏన్షియంట్ మిడివల్ కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం ఇంజన్ హీట్ ఎక్కుతుంది. విల్ బి ఇన్ ద 3rd gear 4th gearలోకి వెళ్తాం. సో ఇంజన్ కొంచెం మంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ కొంచెం ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అండ్ లిటిల్ బిట్ ఈజీ టు ఫర్ అవర్ మైండ్ అండ్ బాడీ. సో అందుకని స్ట్రాంగ్లీ సజెస్ట్ 8 hours మీరు మినిమం 3 hours a day, 3 hours per day ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ అని టార్గెట్ పెట్టుకోండి. 3 hours ఏదో ఒక 3 hours మార్నింగ్ 9 to 12 పెట్టండి. ఎందుకంటే మధ్యాహ్నం 2 to 5 పెట్టండి నిద్ర వస్తుంది. ఇండియన్ హిస్టరీ చదువుతుంది నిద్ర వస్తుంది. అందుకని మీరు పొద్దున్న లెక్కగానే మార్నింగ్ 9 to 12 అంటే 6 నుంచి లేస్తే 7 to 10 అలా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ డే 3 hours a day పెట్టుకోండి. నౌ హౌ టు ఇంటిగ్రేట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో నేను ఎలాగ సజెస్ట్ చేస్తానంటే మీకు ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అంటే రెండు ప్యారల్ కాదండి. అంటే గంటన్నర ఇండియన్ హిస్టరీ చదివి గంటన్నర ఏపీ హిస్టరీ చదవమని నేను చెప్పట్లేదు. ఇంటిగ్రేషన్ అంటే ఎలాగా 1707 to 1800లో టైం పీరియడ్ క్రొనాలజీ ఇండియాలో ఏం జరిగిందో చదవండి. ఇండియా 1707 to 1800 అదొక టైం లైన్. మీకు బ్రిటిషర్స్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయ్యి ఈ 1800కి చాలా వరకు సగం ఇండియా కన్సాలిడేట్ అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ 1800. ఇక్కడ నుంచి అదే 3 hours మీరు మళ్ళీ స్ప్లిట్ చేయొద్దు. ఈ 3 hours ఫస్ట్ 1707 to 1800 ఇండియాలో ఏం జరిగింది ఇది అయిపోద్ది కదా. దెన్ కమ్ టు 1707 to 1800 ఏపీలో ఏం జరిగింది అలాగనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం స్లాట్. అయిపోయిందా? ఫస్ట్ ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకున్నాం, ఆ పీరియడ్లో ఏపీలో ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఏపీలో ఏం జరుగుతుంది మరి మన ఆంధ్ర హిస్టరీ చదివాం. ఇప్పుడు 1707లో మీకు ఢిల్లీలో ఒక భాగం జరుగుతూ ఉంటుంది, బెంగాల్లో జరుగుతూ ఉంటుంది, అవధ్లో జరుగుతూ ఉంటుంది, మరాఠాస్ జరుగుతుంది, మైసూర్ జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా జరుగుతుంది. ఆంధ్రాలో కూడా బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు. ఆంధ్రాలో కూడా బ్రిటిషర్స్ ఒక రకంగా మన 13 districtsని లేదా 23 districts యొక్క నిజాం కంట్రోల్లోకి సబ్సిడరీ అలయన్స్ ద్వారా మొత్తం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అన్ని బ్రిటిషర్స్కి ఇచ్చేయడం. 4 జిల్లాలు అలాగే మిగతా 9 జిల్లాలు ఆల్రెడీ బ్రిటిషర్స్ ఆక్యుపై చేయడం. 1762 నుంచి నిజాం అలీ దగ్గర నుంచి 1766లో నార్థన్ సర్కార్ ఆక్యుపై చేయడం. అక్కడ నుంచి మళ్ళీ 1766లో నార్థన్ సర్కార్, 1782-88లో గుంటూరు సర్కార్. అలాగే మీకు ఏపీలో ఏం జరిగింది అదే కదండి. అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ 1707 to 1800 ఇండియాలో ఏం జరిగిందని 3 hours చదువుతూ ఉంటారు. అది అయిన తర్వాత ఏపీలో 1707 to 1800 ఏం జరిగిందనేది ఏపీ గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు 1707 ద్వారానే కదా మీకు 1724లో అసఫ్జాహీ డైనాసిటీ స్టార్ట్ అవుతుంది. చింక్లిచ్ ఖాన్ అనే అతను ఈ మొఘల్ ఎంపైర్లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఢిల్లీలో ఉన్న అక్కడ ఉన్న నోబుల్స్తో గొడవలు వచ్చి ఆ చింక్లిచ్ ఖాన్ అనే అతను ఇటు హైదరాబాద్ వచ్చి గోల్కొండ ఒక యుద్ధం చేసి అక్కడ ఉన్న గవర్నర్ని తోలేసి ఈ చింక్లిచ్ ఖాన్ అనే అతను అసఫ్జాహీ డైనాసిటీని 1724లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అతను నిజాం కాదు యాక్చువల్లీ. నిజాం అనేది మన నిజాం అలీ దగ్గర నుంచి నిజాం టైటిల్ తీసుకుంటారు అనుకోండి. సో బట్ ద ఫౌండర్ ఆఫ్ అసఫ్జాహీ డైనాసిటీస్ చింక్లిచ్ ఖాన్, నిజాముల్ ముల్క్ అంటాం. 1724 to 1748 ఇక్కడ రూల్ చేస్తాడు. ఆ తర్వాత 1760 ఆ టైంకి మీకు ఈ 3 కర్ణాటిక్ వార్స్ అయిన తర్వాత 1760లో నిజాం అలీ అనే అతను త్రోన్ తీసుకుంటాడు. అక్కడ నుంచి బ్రిటిషర్స్తో డైరెక్ట్గా ఆల్మోస్ట్ 1800 వరకు కూడా నిజాం అలీ ఉంటాడు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం లైన్. దెన్ నెక్స్ట్ సెకండ్ టైం లైన్ వచ్చేసరికి మీకు 1800 to 1857 ఇండియాలో ఏం జరిగిందో కంప్లీట్గా చదవండి. ఆల్ సైడ్స్ అన్ని మీకు 1800 to 1857 బ్రిటిషర్స్ ఎవరు, గవర్నర్ జనరల్స్ ఎవరు, మన సోషియో రిలీజియస్ స్టార్ట్ అవుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారు, తర్వాత హెన్రీ వివియన్ డొరేజియో, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాళ్ళందరూ ఈ టైం లైన్లో వస్తారు. సో 1800 to 1857 ఇండియాలో ఏం జరిగింది. ఓకే, అది అయిన తర్వాత 1800 to
1857 ఏపీలో ఏం జరిగిందో చదవండి. సో ఇక్కడ మీరు 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు, ఇక్కడ 75 మార్క్స్ ఏపీకి చదువుతున్నారు. అలాగే నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1858 ఒకటే మీకు 1857 రివోల్ట్ ఒకటే ఇండియాలో ఏం జరిగింది, ఏపీలో ఏం జరిగిందో చదువుతాం. సో అక్కడతో 1857 పార్ట్ అయిపోయింది. 1858కి వచ్చేసరికి 1858 నుంచి 1885 వరకు ఒక టైం బ్యాండ్ లైన్. 1858 నుంచి 1885 అంటే బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం జరిగింది ఇన్ ఇండియాలో ఏం జరిగింది, అదే టైం పీరియడ్లో ఏపీలో ఏం జరిగింది. నెక్స్ట్ ఇండియా చదివిన తర్వాత ఏపీలో ఏం జరిగింది. అలాగా మీరు 1947 వరకు వెళ్ళిపోతారు. 1947 వరకు మీరు ఇండియాలో ఏం జరిగింది, ఏపీలో జరిగింది. అంటే వందే మాత్రం మూవ్మెంట్ ఇన్ ఇండియా అంటే ఫౌండ్ 1905, 1885 to 1905 అది ఒక మోడరేట్ పీరియడ్ కదా. 1805 to 1905 ఇట్స్ మోడరేట్ ఫేస్. సో అది కూడా ఇండియాలో ఏం జరిగింది. దాని నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎట్సెట్రా ఎట్సెట్రా. 1905 వచ్చేసరికి వందే మాత్రం మూవ్మెంట్. ఇండియాలో వందే మాత్రం మూవ్మెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, మన ఆంధ్రాలో ఎలా జరిగిందో మనకి తెలుసు. బిపిన్ చంద్రపాల్ విజిట్ ఇవన్నీ ఉన్నాయి. బిపిన్ చంద్రపాల్ కన్నా ముందు ఎవరు పర్యటించారని కూడా మన రీసెంట్గా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అడిగాడు. కొండ వెంకటప్పయ్య గారు ఇంకొక ఎవరు సంథింగ్ అది గుర్తులేదు నాకు, అలా క్వశ్చన్ అడగడం జరిగింది. అట్లాగా మనం ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అలాగే 1947 ఇంకా 1948 హైదరాబాద్ కంట్రోల్ తెచ్చుకోవడం అక్కడ వరకు వెళ్తాం. ఇండియన్ హిస్టరీలో అక్కడ వరకు కంప్లీట్ అవుతాం. బట్ మనకి ఏపీ హిస్టరీ సిలబస్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు గో టు 2014. అంటే 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది ఏపీ స్టేట్ ఫార్మేషన్. 1953లో ఏపీ స్టేట్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఇది ఎలా జరుగుతుంది, మన పొట్టి శ్రీరాములు గారు రామన నిరాహార్దిక చేయడం, ఆయన అమరజీవి అయిపోవడం. ఆ తర్వాత మనకి 1953 అక్టోబర్ 1న మనకి ఏపీ స్టేట్ ఫామ్ అవడం. మళ్ళీ 1956లో కంబైండ్ ఆంధ్రప్రదేశ్ 23 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడం నెంబర్ 1న. అక్కడ నుంచి మనం 2014 వరకు ఏపీ హిస్టరీ కంప్లీట్ చేస్తాం. అప్పుడు దెన్ గో బ్యాక్ టు ఏన్షియంట్ మిడివల్. అలాగే నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఇక్కడ ఏన్షియంట్ ఇక్కడ మిడివల్ చదువుతారు. కాంబినేషన్లో ఆంధ్ర హిస్టరీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ చదువుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ థర్డ్ యూనిట్ నుంచి యూ కవర్డ్. ఇదంతా కూడా థర్డ్ యూనిట్ అంతా కూడా మోడర్న్ కింద కౌంట్ చేయండి. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్సే మీకు ఏన్షియంట్ అండ్ మిడివల్లో వస్తుంది అనమాట. సో అక్కడ ఇంత సిలబస్ మనం కంప్లీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఎ మినిమమ్ ఆఫ్ 4 months. దట్ టు 3 hours per day పెడితే 3 hours per day పెడితే నేను చెప్పిన విధంగా మీరు ఇండియన్ హిస్టరీ ఒకసారి కంప్లీట్గా చదువుతారు, ఆంధ్ర హిస్టరీ కూడా కంప్లీట్గా చదువుతారు. దానివల్ల ఏమవుతుంది, ప్రిలిమినరీ తర్వాత యూ విల్ బి స్టార్టింగ్ ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ తీసుకోండి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ రాగానే యూ విల్ బి స్టార్టింగ్ రివిజన్. అంతే కదా, మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ప్రిలిమినరీకి యూ విల్ బి స్టార్టింగ్ రివిజన్. మీరు ముందే కంప్లీట్ చేసుకుంటే ఇండియన్ హిస్టరీని. అలాగే ప్రిలిమినరీ టు మెయిన్స్ రాగానే యూ విల్ బి స్టార్టింగ్ రివిజన్. సో అది ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ కలిపి చదవడం అంటే గంటన్నర చదవడం కాదు. ఇండియన్ హిస్టరీలో ఏం జరిగింది, తర్వాత ఏపీలో ఏం జరిగిందని ఇంటిగ్రేటెడ్గా చదవడం అంటే అదనమాట. సో ఆ విధంగా మీరు చదవడానికి ట్రై చేయండి. అంత 3 hours a day పెడితే కానీ మీరు 4 monthsలో ఈ హ్యూజ్ సిలబస్ని 3 hours per day కంప్లీట్ అవ్వదు. సో అక్కడికి 3 hours అయింది. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ 3 hours. మీకు పాలిటీ సబ్జెక్టు ఎలా ఉంటుందంటే లక్ష్మీకాంత్ ఒకటి చదివేస్తే సరిపోద్ది అని అనుకుంటారు. లక్ష్మీకాంత్ని కంప్లీట్ చేయడానికే మీకు రోజుకి 3 గంటలు చొప్పున కూర్చుంటే ఇది ఒక 100 days మినిమం తీసుకుంటుంది. ఇది కూడా లక్ష్మీకాంత్ ఒకటే చదివితే కుదరదు. లక్ష్మీకాంత్లో మీకు అమెండ్మెంట్స్ ఉండవు, లక్ష్మీకాంత్లో మీకు ఆర్టికల్స్ నెంబర్స్ ఉండవు, అవన్నీ వెనకాల ఎక్కడ ఉంటాయి. ఆ కంటెంట్కి వెనకాల దానికి చదవడం అనేది చాలా కష్టం. సో పాలిటీ చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది. మీకు ఎక్కడ ఏ ఆర్టికల్ ముందు ఆర్టికల్ కంటెంట్ చదివి తర్వాత లక్ష్మీకాంత్ చదివితేనే మీకు పాలిటీ బాగా అర్థమవుతుంది. మళ్ళీ వినండి, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 చదివి ఆ తర్వాత దాని కంటెంట్ లక్ష్మీకాంత్లో చదివితేనే మీకు పాలిటీ బాగా అర్థమవుతుంది. అంటే ముందు ఆర్టికల్ మీద ఒక చిన్న రీడింగ్ ఉండాలి. అసలు ఆర్టికల్లో ఏముంది, ఆర్టికల్ 1లో ఏముంది, డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ బేర్ కాన్స్టిట్యూషన్ తీసుకుని ఆర్టికల్ 1లో ఏముందని చదివి, ఆర్టికల్ 2లో ఏముందని చదివి, ఆర్టికల్ 3లో ఏముందని చదివి, ఆర్టికల్ 4లో ఏముందని చదివితే మీకు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ పార్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని పట్టుకుని ఆ నాలెడ్జ్తో మీరు లక్ష్మీకాంత్ చదివితే దెన్ యూ విల్ అండర్స్టాండ్ హోల్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ టాపిక్. అలాగే మీరు ప్రతి టాపిక్ వెళ్ళాలన్నమాట. అండ్ ఐ సజెస్ట్ మీరు ఆర్టికల్ 1తో స్టార్ట్ చేసి చివరిలో మీరు ఈ పార్ట్ చదవాలి. అంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సేలియంట్ ఫీచర్స్ ఇవన్నీ మీరు ముందు చదివితే బర్డెన్గా ఉంటుంది. బట్ వన్స్ కాన్స్టిట్యూషన్ అంతా చదివేసి దెన్ కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారని చదవడం అనేది ఒక పద్ధతి. అదొకసారి ఆలోచించండి. నేను ఏమంటానంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంతా చదువుకుని ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేశారు, ఎక్కడెక్కడ ఈ పార్ట్లన్నీ మీకు తెలిసిపోయినాయి కదా. దెన్ యూ విల్ బి రీడింగ్, యూ విల్ బి నోయింగ్ విచ్ పార్ట్ కేమ్ ఫ్రమ్ విచ్ ఏరియా. సో మీకు ఆ కాన్స్టిట్యూషన్ స్వరూపం ఏంటో మీరు ఆల్రెడీ చదివేశారు కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ నేచర్ని, ఆ కాన్స్టిట్యూషన్ స్వరూపాన్ని అవన్నిటిని ఇక్కడ చదవడం ఈజీ అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ చదివేస్తారు మీరు ఆల్రెడీ. సో ఐ సజెస్ట్ టు రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 నుంచి మన సిలబస్ ప్రకారం అన్ని చదువుకుని వెళ్ళిపోయి దెన్ కమ్ బ్యాక్ టు దిస్ పార్ట్. సో అది పాలిటీలో ఇంకొకటి ఏంటంటే మీకు లక్ష్మీకాంత్ ఒకదాన్ని చదివితే యూ విల్ ఎండ్ అప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు 45 to 50 మార్క్స్ వస్తాయి అంతే మ్యాక్స్. దానికి తోడు మీరు విపరీతంగా పీవైక్యూ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. టెస్ట్ సిరీస్లు కాదండి, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే టెస్ట్ సిరీస్లు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, అన్నెసరీ భయంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే పీవైక్యూస్ ఎన్ని పీవైక్యూలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేరియస్ స్టేట్స్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ, ఏపీఎస్సీ అన్ని రకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే పాలిటీలో దెన్ యూ విల్ బి ఏబుల్ టు క్రాస్ 60 to 65. సో దట్ ఈస్ పాలిటీ. అంటే 3 hours a day మీరు పెట్టాల్సిందే. 3 hours a day మీరు పెడితే పాలిటీకి ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 4 months. అగైన్ ఇదంతా చేయడం వల్ల ఏమవుతుంది, మీరు మెయిన్స్ ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్ రాసేటప్పటికి యూ విల్ స్టార్ట్ రివిజన్ విత్ కరెంట్ పాలిటీ మనం చదవాలి కదా ఆ టైంకి. ఇప్పుడు మెయిన్స్కి ఎగ్జాక్ట్గా 8 months వరకు మనం కరెంట్ పాలిటీ యాడ్ చేసుకోవాలి. కరెంట్ పాలిటీ తెలియాలంటే అసలు పాలిటీ తెలియాలి కదా ముందు పాలిటీ తెలిస్తే ఆ అప్లికేషన్ ఇండియాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో అందుకని పాలిటీ మీద విపరీతమైన గ్రిప్ తెచ్చుకోవాలి 4 monthsలో. అండ్ దిస్ ఈస్ ద టైం విచ్ యూ కెన్ గెట్ పాలిటీ దట్ గ్రిప్. లేదు ప్రిలిమినరీ తర్వాత మెయిన్ స్టార్ట్ చేద్దాం అంటే ఆ 4 monthsలో మళ్ళీ మీకు 3 hours a day కన్జ్యూమ్ చేస్తుంది, మిగతా టైం ఉండదు. అలాగా 3 hours అయింది కదా. సో నేను ఏం చెప్తున్నా, 3 hours + 3 hours అయిపోయింది పర్ డే. ఇది ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కంబైన్డ్, ఇది ఇండియన్ పాలిటీ. మిగతా 2 hours యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ మీ చాయిస్ ఉంటుంది, యూ కెన్ రీడ్ ఇండియన్ ఎకానమీ ఆర్ యూ కెన్ రీడ్ ఇండియన్ జాగ్రఫీ. మీ రెండింటిలో ఇంకా యువర్ పర్సనల్ చాయిస్. ఇండియన్ జాగ్రఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిలిమినరీ, ఇండియన్ ఎకానమీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మెయిన్స్.
సో ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ ఫస్ట్ 2 అవర్స్లో మిగిలిన 2 అవర్స్ మీరు ఇండియన్ జాగ్రఫీకి పెడతారా, ఇండియన్ ఎకానమీకి పెడతారా? ఇండియన్ ఎకానమీ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ముందు అసలు కంటెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ బాగా అర్థమైపోతుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒకసారి చదివితే ఒకసారి అర్థమైతే కనుక మళ్ళీ మర్చిపోం. ఇంకా అక్కడి నుంచి పీవైక్యూ ప్రాక్టీస్ చేయడమే. అదే ఇది కూడా అంతే. 2 అవర్స్ పెడితే మీకు కంఫర్టబుల్గా ఒక 90 డేస్ ఆర్ ఒక 60 to 90 డేస్లో మీకు అయిపోతుంది. 3 యూనిట్స్ ఎవ్రీడే 2 అవర్స్ పెడితే ఒక 60 to 90 డేస్లో అయిపోతుంది. తర్వాత మీరు ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే 2 అవర్స్లో యూ కెన్ రీప్లేస్ ఇండియన్ జాగ్రఫీ విత్ ఇండియన్ ఎకానమీ. సో నేనే సజెస్ట్ చేస్తానంటే ఈ నోటిఫికేషన్ కన్నా ముందు ఉన్న 4 monthsలో మీరు ఫస్ట్ ట్రై టు కంప్లీట్ ఇండియన్ ఎకానమీ. అంటే 2 అవర్స్ డే పెట్టుకుంటే ఇండియన్ ఎకానమీ అయిపోతుంది. డోంట్ బాదర్ అబౌట్ ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీ మనం ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్ టైంలో చదవాల్సిందే. ముందు చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది, అన్నెసరీగా మీకు వేరే సబ్జెక్ట్స్ మిగిలిపోతాయి. అంటే ఈ టైం అంతవరకు ఉపయోగపడదు అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ రిమైనింగ్ 2 అవర్స్ డే 8 అవర్స్లో, ఎందుకంటే 3+3 ఆల్రెడీ మనం అయిపోయింది కదా. 2 అవర్స్ డే మీరు ఇండియన్ ఎకానమీ పెట్టుకుంటే ఇది ఒక సరే మనకు 120 డేస్లో 80 డేస్ తీసుకుంటుంది ఇది అనుకుందాం. అట్లీస్ట్ ఆ తర్వాత మీరు 40 డేస్ మీరు ఫర్ ద నోటిఫికేషన్ టైం వచ్చే వరకు మీరు ఇండియన్ జాగ్రఫీ చదువుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్లాన్. 8 అవర్స్ ఇనీషియల్గా. అప్పుడు మీకు ఏమవుతుందండి, ఇంకా నెక్స్ట్ 8 అవర్స్ అనేది మినిమం అని చెప్పాను. మీరు కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే 1 hour డే అంటే 8+8+1 hour డే మీరు న్యూస్ పేపర్ అండ్ 1 మ్యాగజైన్, ఏదో ఒక 1 మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఏదో ఒకటి, మనకు చాలా ఉంటాయి కదా. ఎనీ 1 మంత్లీ మ్యాగజైన్ డిపెండ్ అయిపోండి. డోంట్ బాదర్ అబౌట్ ఏదో ఒకటి సెర్చ్ చేసుకోండి. అప్పుడు మీరు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతారు. ఈ 1 మంత్లీ మ్యాగజైన్ మంత్కి ఒకసారి వస్తుంది కాబట్టి 30 డేస్కి కంప్లీట్ అవ్వాలి. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో రోజు న్యూస్ పేపర్ చదువుతారు, అలాంగ్ విత్ దట్ ప్రీవియస్ మంత్ ఇది 1 month మ్యాగజైన్ చదువుతూ ఉంటారు 30 డేస్. సో దిస్ ఈజ్ వెరీ మస్ట్. దీనివల్ల ఏంటంటే మీకు రేపు కరెంట్ పాలిటీకి ఉపయోగపడుతుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ కరెంట్ అఫేర్స్కి ఉపయోగపడుతుంది 1 hour డే. అట్ ద సేమ్ టైమ్ మెయిన్స్కి వచ్చేసరికి కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఏపీ ఎకానమీ అన్నిటికీ కూడా ఈ 1 hour డే 4 months బిఫోర్ నోటిఫికేషన్ మీకు చాలా అవసరం, పెట్టి తీరాల్సిందే. సో ఇట్లాగా 9 hours కానీ మీరు బిఫోర్ నోటిఫికేషన్ 4 months పాటు చేస్తే, ఓకే 9 hours 9 hours 4 months, సారీ 9 hours పర్ డే 4 months బిఫోర్ నోటిఫికేషన్ మన ప్లాన్ ఏంటి? ఇండియన్ హిస్టరీ అయిపోతుంది, ఏపీ హిస్టరీ అయిపోతుంది, ఇండియన్ పాలిటీ అయిపోతుంది, ఇండియన్ ఎకానమీ అయిపోతుంది కదండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో లైన్లో ఉంటాం. ఇంకా మిగిలినవి అప్పుడు మనకి ఇండియన్ జాగ్రఫీ ఎంతోకొంత అవుతుంది డెఫినెట్గా. మీ ఇండియన్ ఎకానమీ ప్లేస్లో ఇండియన్ జాగ్రఫీ కూడా వస్తుంది. 80 డేస్ తర్వాత మిగిలిన డేస్ ఇండియన్ జాగ్రఫీ పెడతారు. ఇంకా ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీరు ఇండియన్ హిస్టరీ రివిజన్ చేస్తారు. ఏపీ హిస్టరీ పక్కన పెట్టారు, అయిపోయింది మెయిన్స్ కదా. ఇప్పుడు ప్రిలిమినరీ పాస్ అవ్వాలి ముందు ఇండియన్ హిస్టరీ. అదే ఇప్పుడు ప్రిలిమినరీ పాస్ అవ్వకుండా మెయిన్స్ రాస్తాం. సో అందుకని వన్స్ నోటిఫికేషన్ కమ్స్ వీ రివైజ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ఇండియన్ జాగ్రఫీ ఎంతో కొంత అవుతుంది. సో అది కూడా కంప్లీషన్ అండ్ రివిజన్ జరుగుతుంది. ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి మీకు ఇప్పుడు కొత్తగా మీరు స్టార్ట్ చేయాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే బుక్స్ రెడీ అవుతాయి మార్కెట్లో. మీకు అందుకని ఏదో ఒక పుస్తకం ఇండియన్ సొసైటీ చదువుకుంటే అందరికీ అర్థమయ్యే. ఫ్యామిలీ అంటే ఏంటి, కిన్షిప్ అంటే ఏంటి, కజిన్స్ అంటే ఎవరు అన్నీ మనం చదువుకునేటట్టు ఏదో ఒక మంచి స్టాండర్డ్ బుక్ ఎవరైనా తయారు చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఏఎస్ఓ పృథ్వీ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన సోషాలజీ స్టూడెంట్, జర్నలిస్టు, ఇప్పుడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సెక్రటరీలో పనిచేస్తున్నారు. ఆయన ఒక మెటీరియల్ ఇచ్చారు ఇండియన్ సొసైటీకి. దట్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్, అంటే అందరికీ అవైలబుల్గా ఉంది టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఎక్కడైనా సరే. సో అది మీరు చదువుకుంటారు. దాంతోపాటు ఇంకొక పబ్లిషర్ ఎవరు చదువుకుంటారు. ఇక్కడ 3rd యూనిట్ మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీరు పాలిటీ చదువుతున్నారు కాబట్టి 3rd యూనిట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇంకా మీరు చదవాల్సింది ఏంటి? ఫస్ట్ యూనిట్స్ ఇది అయిపోయింది కదా. ఇంకా మిగిలింది కరెంట్ అఫేర్స్. మీరు ఆల్రెడీ 1 hour డే పెట్టారు కాబట్టి ఇది కూడా మీరు లైన్లో ఉంటారు, రివైజ్ చేస్తారు. ఇంకా మిగిలింది ఫైనల్గా మెంటల్ ఎబిలిటీ. ఆ 4 monthsలో మెంటల్ ఎబిలిటీ చేయలేమండి. ఆ స్టూడెంట్స్ అంటే ఎంతవరకు వస్తే అంతవరకు. ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా అది డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. సో దిస్ ఈజ్ ద ప్లాన్ ఫర్ ప్రిలిమినరీ. ఇది అయిపోయింది, పాస్ అయిపోయాం హ్యాపీగా. ఇంకా మెయిన్స్కి వచ్చేసరికి మనకి 4 months ఉంటుంది. మళ్ళీ సేమ్ ఏపీ హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు రివిజన్ చేస్తాం, ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేస్తాం. ఇండియన్ పాలిటీ రివిజన్ చేసుకుంటూ కరెంట్ పాలిటీ చదువుతాం, రివిజన్ చూసారా, అన్ని రివిజన్లే. దెన్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఇది కూడా మీరు రివైజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ పీవైక్యూస్, ఇక్కడ కూడా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఇండియన్ ఎకానమీ కూడా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. కంటెంట్ నేర్చుకున్న తర్వాత, కంటెంట్ నేర్చుకోకుండా పీవైక్యూలతో పని అవుతుంది. కంటెంట్ నేర్చుకున్న తర్వాత పీవైక్యూస్ ఇంపార్టెంట్ రెండింటికి. ఫస్ట్ యూ మస్ట్ లెర్న్ కంటెంట్, దెన్ ఓన్లీ పీవైక్యూ విల్ హెల్ప్ యూ టు కన్సాలిడేట్ ద సబ్జెక్ట్. అంతేగాని పీవైక్యూలు చేసేసి ఉద్యోగాలు సంపాదించేద్దామని పొరపాటు కూడా అనుకోకండి. దట్స్ నాట్ పాసిబుల్. సో ఇక్కడికి రివిజన్స్ కదా అన్ని కూడా, ఏపీ హిస్టరీ రివిజన్, ఇండియన్ పాలిటీ రివిజన్, ఇండియన్ ఎకానమీ రివిజన్. ఇంకా అప్పుడు మనం ఫ్రెష్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ చేస్తాం, అలాగే ఏపీ ఎకానమీ ఓపెన్ చేస్తాం. ఏపీ ఎకానమీకి 4 months ఇస్ మోర్ దెన్ రోజు 2 గంటలు చదివితే 2 నెలల్లో ఏపీ ఎకానమీ అయిపోతే ఇంకో 2 నెలలు రివిజన్ కూడా చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రం కొంచెం ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే సిలబస్ చాలా హ్యూజ్గా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం ఏమన్నా ఇది మాత్రం మనకి మంచి బుక్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, మంచి మెటీరియల్, మంచి కంటెంట్ లేకపోతే మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇబ్బంది పడుతుంది. 2025 వచ్చింది ఈజీగా ఉంది, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నెక్స్ట్ అలా ఇయర్స్ పెరిగే కొద్ది టఫ్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది సిలబస్లో. ఓకే, సో ఇట్లాగా మీరు 1 year ప్లాన్ వేసుకుంటే కనుక ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అదర్వైజ్ మీకు అంతేనండి. 1 year ముందు నుంచా లేకపోతే 4 months ముందు నుంచా అనేది ఇక్కడ పాయింట్ కాదు. సిలబస్ ఈజ్ సో హ్యూజ్, ఇట్ టేక్స్ దట్ మచ్ టైం. మనం ఏమనుకుంటాం అంటే ఆంధ్ర హిస్టరీ 1 నెలలో లేపేద్దాం, ఇండియన్ పాలిటీ 1 నెలలో లేపేద్దాం అలా అనుకుంటాం. కానీ వన్స్ పుస్తకం దిగితే కానీ తెలియదు. అంటే ఏదో అంటారు కదా, ఈత కొట్టేటప్పుడు లేకపోతే నది దిగితే కానీ లో తెలియదు అంటారు. దిగిన తర్వాత మనకి ఒకసారి బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత టైం తీసుకుంటుంది అనేది అప్పుడు ఇంకా గుంజుతా ఉంటుంది టైం, మీకు అవ్వదు ఒక పట్టణ సిలబస్లో. అందుకని మనం ఎంత టైం ఇవ్వాలనేది సబ్జెక్ట్ డిసైడ్ చేస్తాయి, మనం కాదు. ఈ సబ్జెక్టు ఎంత టైం కంప్లీట్ చేయాలనేది సబ్జెక్ట్ విల్ డిసైడ్, మనం కాదండి. యూ కెనాట్ డిసైడ్ ద టైమ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో మీరు ముందుగా పెడితేనే దట్ విల్ గివ్ యూ యాంపుల్ సమ్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఇట్ అండ్ రివైజ్ ఆల్సో. సో అందుకని మీరు ముందు సబ్జెక్ట్ని గౌరవించడం నేర్చుకోండి. సబ్జెక్ట్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇదొక నెల లేదా ఇదో 10 రోజులు, ఇదో 10 రోజులు, దట్స్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్, దెన్
ఇట్ విల్ గివ్ యూ మార్క్స్. మీరు సబ్జెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏ విధంగా ఇస్తారు? గివింగ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అంటే ఎంత టైం ఆ సబ్జెక్ట్ ఇవ్వగలుగుతారో అదే మీరు సబ్జెక్ట్ని గౌరవించడం అంటే. సబ్జెక్ట్ని గౌరవించకుండా అండర్ ఎస్టిమేట్ చేయడం అంటే ఏంటి? శాతవాహనులు 2 రోజుల్లో అయిపోతాయి, ఇక్ష్వాకులు పూటలో అయిపోతాయి, తూర్పు చాళుక్యులు ఒక రోజులో అయిపోతాయి, ఆంధ్ర చోళ్ళు ఏముంది అసలు నథింగ్, కాకతీయులు అదొక రోజు, రెడ్డి రాజులు అరపూట లేదా 2 గంటలు లేదా 4 గంటలు, తర్వాత విజయనగరం 2 రోజులు పడుతుంది. బ్రిటిషర్స్ ఏముంది అలా అలా అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఓ 4 గంటలు అయిపోద్దేమో. అలా లెక్కేసుకుంటే ఏముందండి, వారంగా ఉంది. ఎల్లుండి నెక్స్ట్ మంత్ పెడితే ఎగ్జామ్ రాస్తాం కదా అందరం, అలా వారం రోజుల్లో ఆంధ్ర హిస్టరీ అయిపోతాయి అందరికీ కూడా, లేదా 4 రోజుల్లో అయిపోతాయి. సో అట్లా అవ్వదు. మీకు ఆల్రెడీ ఒకసారి పుస్తకాలు ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్, ఒకసారి ఈ వీడియోని మళ్ళీ వింటాలనుకుంటే వినండి, ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. నీట్ టు పుట్ టైం బిఫోర్ నోటిఫికేషన్, నీట్ టు పుట్ టైం. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ కమ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బి పోస్ట్పోన్డ్, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ గెట్ గుడ్ టైం. అంటే ఆ 4 monthsలో మీరు పలానా సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసేద్దాం అన్న ఒక ఇల్యూజన్లో అయితే ఉండదు. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ గ్రూప్ 2 ఎగ్జామ్, యూ మస్ట్ బీ ప్రిపేర్డ్ వెల్ బిఫోర్ ద ఎగ్జామ్. అది ఎప్పుడు ఏంటి అనేది ఇట్ విల్ కమ్. అది మన చేతిలో ఉన్నది ఏంటి, ఇవన్నీ చదవడం. మన చేతిలో ఉన్నది మనం కంప్లీట్ చేయాలి కదా, అప్పుడు కదా మన చేతిలో లేనివేంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని. మన చేతిలో ఉన్నది ఏంటి, వన్స్ వీ డిసైడెడ్ టు ఫర్ గ్రూప్ 2 మన చేతిలో ఉన్నది వీ హ్యావ్ టు కంప్లీట్. ఏంటి ఇదంతా చదవాలి అని చదవాలి కదా, వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. తక్కువ ఉందా సిలబస్ ఏమన్నా? ఏమండి ఎంత ఉంటుంది సిలబస్? సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టైం. అంటే ముందు నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ వెదర్ యూ వాంట్ గ్రూప్ 2 ఆర్ ఎనీథింగ్ ఎల్స్. గ్రూప్ 2 అని డిసైడ్ అయినప్పుడు ఒక 1 year, ఏమంటే 30 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఒక 1 year కష్టపడి చదవడం అనేది అందరికీ తెలిసిందే. 1 year చదవడం అంటే ఏంటండి, మినిమం 8 గంటలు చదవాలి. 365 రోజులు ఇంటే 8 గంటలు పెట్టాల్సిందే ఎవరైనా. మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గ్రూప్ 2 ఆఫీసర్ అడగండి, రోజుకి 8 గంటలు చొప్పున 365 రోజులు అంటే ఎంత, 8 5 40, 8 6 48, 4 52, 8 3 24 ప్లస్ 5 29, అంటే రౌండ్ ఫిగర్ 3000 గంటలు చదివేరా లేదా అనేది అడగండి, ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా 3000 గంటలు చదవండి. సో యూ ఆర్ రిక్వైర్డ్ టు సిట్ అండ్ రీడ్ దిస్ 3000 hours. మీరు ఎప్పుడైతే ఈ 3000 గంటలు కూర్చుని చదువుతారో అప్పుడే ఆ సిలబస్ అవుద్ది, అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయి. సో దట్ ఈస్ మై ఫైనల్ వర్డ్. సో అందుకని మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్, కింద లింక్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై యాప్ ఉంటుంది. యాప్లో కూడా ఎవరికైనా కోర్సెస్ కావాలనుకుంటే కనుక యాప్లో ఉంటాయి. కావాలంటే మీరు అంటే ఒక డైరెక్షన్లో ఉపయోగపడతాయి మీకు. అంతేగాని నా కోర్స్ తీసేసుకోండి మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అలాగే చెప్పండి, ఎందుకంటే అల్టిమేట్గా మీరు కష్టపడాలి. బట్ ఇఫ్ యూ ఫీల్ మై కోర్సెస్ విల్ హెల్ప్ యూ ఆర్ వెల్కమ్. ఓకే, ఫైనల్గా మాత్రం దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్, కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటాయి. యూ కెన్, ఇఫ్ యూ వాంట్ ఎనీ సజెషన్స్ యూ కెన్ జాయిన్ మై గ్రూప్ అండ్ యూ కెన్ పింగ్ మీ. Then I will reply to you and I will guide you if you want my advice. I am happy to help. So all the best.